తమలపాకు రైస్. తమలపాకు రైస్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అండ్ తమలపాకు అన్నది కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నూనె వేసుకున్నాను. ఒకప్పుడు ప్రతి మీల్ తర్వాత కూడా తమలపాకు తినే అలవాటు అందరికీ ఉండేది. కాకపోతే ఆ తమలపాకులోని రకరకాల ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి దాని ఒక పాన్ లాగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు, అన్హెల్దీ ఉంటుంది. కాకపోతే నార్మల్గా ప్లెయిన్గా ఒక ఆకు పరంగా తీసుకుంటే మాత్రం మంచిది. అండ్ అందులో కూడా మనకి హై యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి ఆ లంగ్స్లో ఉండే ఆ ఇబ్బంది కానీ ఆ ఫ్లమ్ కానీ పోవాలంటే తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆస్తమా వాళ్ళు తీసుకోవచ్చు కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనకి నూనె వేడెక్కాక పోపు వేసుకుందాం. మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, సోంఫ్. సో ఇలా తమలపాకు రైస్ ప్లాన్ చేసుకోవడం వల్ల లంచ్కి ఎస్పెషలీ ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి హెవీ మీల్ తీసుకున్నా సరే లేకపోతే కొంచెం లైట్గా మీల్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఎవరైతే హెవీగా మీల్ తీసుకుంటారో, వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నవి కూడా అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంది. సో మీల్ లైట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఫ్లమ్ ఎక్కువగా ఉండి లంగ్స్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే, బ్రీతింగ్ ఏమైనా ఇష్యూ అనిపిస్తే తమలపాకు కొంచెం చీవ్ చేయడం కూడా మంచిది. వెల్లుల్లి వేసుకుందాం. కాస్త కాజు, కరివేపాకు, పసుపు, కొంచెం నువ్వులు, పల్లీలు. మనకి నువ్వుల్లో, పల్లీల్లో ప్రోటీన్ అన్నది ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకే మనం కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నాం. పల్లీలు తీసుకున్నప్పుడు ఏంటంటే క్వాంటిటీ కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఎక్కువ పల్లీలు తీసుకుంటే మళ్ళీ క్యాలరీస్ అనేవి ఎక్కువ యాడ్ అవుతాయి. ఇవన్నీ లైట్గా ఇలా సాటే చేసుకున్న తర్వాత తమలపాకు మనం 1-2 కన్నా మించి తీసుకోకూడదు. సో నేను ఇక్కడ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఉడికించిన రైస్ యాడ్ చేసుకుంటున్నాం. అది కూడా నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నవి మనకి బ్రౌన్ రైస్లో ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవడం కానీ, సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. వైట్ రైస్ చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. అలా ఎక్కువ తిన్నప్పుడు కూడా బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా లైట్గా ఉండడానికి కొంచెం తక్కువ క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇలా మనకి బ్రౌన్ రైస్ లాంటిది ప్లాన్ చేసుకుంటే మరింత హెల్దీ. కొంచెం ఇంగువ వేసుకుందాం. అలాగే కాస్త మిరియాల పొడి, కొంచెం కారం, కాస్త ధనియాల పొడి. అండ్ ఫుడ్ కూడా వామ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను.
తమలపాకు రైస్ రెడీ అయిపోయింది. తమలపాకు రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, తమలపాకులు 2, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నువ్వులు 2 టీ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, సోంపు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్. తమలపాకు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, సోంపు, వెల్లుల్లి, జీడిపప్పు, కరివేపాకు, పసుపు, నువ్వులు వేసి వేయించి కాస్త పల్లీలు, తమలపాకు కూడా వేసుకొని ఉడికించిన బ్రౌన్ రైస్, ఇంగువ, మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తమలపాకు రైస్ రెడీ.